ఆలయంలో కోయిల్ అల్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16న రానున్న ఆనివారి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఇవాళ శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ అల్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిల్ అల్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం సమయంలో స్వామివారి మూల విరాట్ను తెల్ల వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. తర్వాత పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వుతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమాన్ని తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.